హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎస్ ఇన్ఫ్రా. ఈ రోజు మీకోసం ఇంకో కొత్త మంచి క్లాసీ లగ్జరీ ఇల్లు తీసుకొచ్చాము. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే నేను చెప్పను, కానీ మంచి క్లాసీ అండ్ లగ్జరీ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. మీరు చూస్తున్నట్టయితే పెద్ద స్పేషియస్ పార్కింగ్ లో నేను ఉంచున్నాను. ఇన్ఫాక్ట్ ఫార్చునర్ కూడా వచ్చేస్తుంది. ఈ ఇల్లు వచ్చేసి 174 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేయబడింది. సైజ్ వచ్చి 30/54. 30 వచ్చి ఫేసింగ్, 54 వచ్చి లెంత్ ఉంటుంది. ఇది సాగర్ హైవే కి 2.5 కిలోమీటర్స్, అలానే విజయవాడ హైవే కి జస్ట్ 10 మినిట్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంకెక్కువ బోర్ కొట్టించను, ఇల్లు చూసేద్దాం రండి. మీరు చూస్తున్నది ఎలివేషన్. మంచి పర్ఫెక్ట్ క్లాసిక్ కన్స్ట్రక్షన్ చేశారు. మంచి లుక్ వస్తుంది, మంచి ఎలిగెంట్ లుక్ ఉంది. స్పేషియస్ గేట్ నుంచి ఎంటర్ అవుతుంటే మీకు చాలా పెద్ద పార్కింగ్ ఉంది. మీకు ఒక ఫార్చునర్ కార్ ఉంటే అది కూడా లోపల పెట్టి పార్క్ చేసేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. పార్కింగ్ లో మీరు చుట్టూ వాల్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే మంచి ఎలిగెంట్ లుక్ తో క్లాసీ లుక్ ఇచ్చారు. మంచి వైబ్ వస్తుంది. పార్కింగ్ స్టైల్స్ తో కాకుండా కొంచెం వెరైటీకి ఇచ్చారు అనమాట. అలానే మీరు ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ లో వెళ్తుంటే హాల్ లోకి ఎంటర్ అవుతున్నారు. మీకు ఎదురుగా టీవీ యూనిట్ ఉంది. అలానే దాని చుట్టూ వాల్ పెయింటింగ్ కనుక మీరు చూసుకున్నట్టయితే మంచి క్లాసీ లుక్. ఫాల్ సీలింగ్ కూడా సూపర్ గా ఇచ్చారు. కొద్దిగా కిందకి చూస్తే రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. మనం ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి ఎలిగెంట్ లుక్ పెయింటింగ్స్ తో స్పేషియస్ గా మంచి షెల్ఫ్స్ తో ఇచ్చారు. మీరు పైన చూసుకున్నట్టయితే మంచి స్టోరేజ్ యూనిట్ ఇచ్చారు. స్పేషియస్ గా మీకు అవసరం లేని సామాన్లన్నీ పైన మంచిగా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. అలా మీరు లెఫ్ట్ చూస్తే కామన్ వాష్ ఏరియా ఇచ్చారు. రైట్ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్. ప్రెసెంట్ అయితే కొంచెం సామాన్లు ఉన్నాయి, తాళం వేశారు, సో ఏమనుకోకండి. మీరు సైట్ కి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు. మీరు స్ట్రైట్ గా చూసుకుంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం డైనింగ్ ఏరియా. మంచి స్పేషియస్ గానే ఉంది, డీసెంట్ డైనింగ్ ఏరియా. అలానే మీరు ఇప్పుడు కిచెన్ కి వెళ్తున్నాము. కిచెన్ లో లెఫ్ట్ సైడ్ పూజా రూమ్ ఉంది. కిచెన్ కూడా మంచి స్పేషియస్ గా ఇచ్చారు. అవుట్ సైడ్ కి ఒక డోర్ ఇచ్చారు, వెంటిలేషన్ బాగుంటుంది. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కి డోర్ ఉంది. డోర్ నుంచి వస్తే మీరు రైట్ సైడ్ వాష్ ఏరియా ఉంది. అది వాష్ ఏరియా కూడా మంచి స్పేషియస్ గా ఇచ్చారు. మీకు పెద్ద వాషింగ్ మిషన్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఫ్రీగా పని చేసుకోవచ్చు. అలానే మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే బోర్ కూడా ఉంది. సో మీకు ఎటువంటి వాటర్ ఇష్యూస్ అనేవి కూడా ఏమి ఉండవు. అలానే లెఫ్ట్ చూసుకున్నట్టయితే చుట్టూ వాక్ ఏరియా కూడా ఎక్కువ స్పేషియస్ గా ఇవ్వడం మూలన వెంటిలేషన్ కానీ ఎయిర్ సర్క్యులేషన్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా మనం నడుచుకుంటూ ఫ్రంట్ గేట్ వైపు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు ఎలా ఉందో చూద్దాము. మెట్లు కూడా పెద్దగా ఇచ్చారండి, ఏది ఇరికిచ్చి ఏమీ లేదు. మీకు పెద్ద పెద్ద బీరువాలు ఉన్న హ్యాపీగా వెళ్ళిపోతాయి పైకి. అలానే ఇంక్లినేషన్ కూడా బాగుంది. సో మీకు మోకాలు నొప్పులున్నా ఫ్యూచర్లో రావడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేదు, మంచిగా ఇచ్చారనమాట మెట్లు కూడా. అండ్ మెట్లు కూడా మీరు చూసుకున్నట్టయితే టైల్స్ అట్లాంటివి కాకుండా మంచిగా మార్బుల్స్తో ఇచ్చారు. అండ్ మీరు ఇప్పుడు చుట్టూ చూసుకోండి, కింద పార్కింగే కాదు పైన బాల్కనీ కూడా మంచి స్పేషియస్ గా ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఇల్లుని లోపల ఎట్లుందో చూద్దాము. సేమ్ కింద ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే ఇంకా కొంచెం స్పేషియస్ గా ఉంటుంది. పైన మీరు చూస్తుంది టీవీ యూనిట్ అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా కిందకి పైనకి మంచి వేరియేషన్ ఇచ్చారు. అలానే మీరు ఇప్పుడు చూస్తుంది కామన్ వాష్ ఏరియా. మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. సేమ్ కింద సైజే ఉంటుంది, కాకపోతే వేరియేషన్స్ ఆఫ్ కలర్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు పెయింటింగ్ లో. సో దట్ ఖచ్చితంగా ఏదో డిఫరెన్స్ ఉండాలి కదా. పైన స్టోరేజ్ యూనిట్ సేమ్ కిందలానే. మీరు స్ట్రైట్ చూసుకుంటే కింద చూడలేదు కదా, ఇక్కడ చూడండి. మీరు ఇప్పుడు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్. మంచి స్పేషియస్ గా మీ కింగ్ సైజ్ బెడ్ కూడా పడుతుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ లో ఖచ్చితంగా వెస్టర్న్ వస్తుంది, కాదు మీకు ఇండియన్ కావాలంటే కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు. మనం ఇప్పుడు హాల్ లో నుంచి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ చూద్దామండి. డైనింగ్ ఏరియా సేమ్ కింద ఇచ్చినట్టే మంచి డీసెంట్ స్పేస్ తో ఇచ్చారు. అటాచ్డ్ కిచెన్ ఉంటుంది విత్ పూజా రూమ్. కింద ఇచ్చినట్టు కిచెన్ కి బయట అయితే డోర్ అయితే లేదు, కానీ మంచి వెంటిలేషన్ అయితే ఉంది. డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా చూద్దాము. సేమ్ కింద ఇచ్చినట్టే రైట్ సైడ్ మీకు మంచి స్పేషియస్ వాష్ ఏరియా ఉంది. మీకు ఎలాంటి వాషింగ్ మిషన్ పెద్దదున్నా చిన్నదున్నా మంచి హ్యాపీగా స్పేషియస్ గా పర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చుట్టూ వాక్ ఏరియా చూద్దాము. వాక్ ఏరియా అన్న చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకు కావాల్సిన వెంటిలేషన్ కానీ ఎయిర్ సర్క్యులేషన్ కానీ వాక్ ఏరియా నుంచే వస్తుంది. సో ఇది చుట్టూ ఉన్న వాక్ ఏరియా. ఈ వాక్ ఏరియా నుంచి మనం బాల్కనీకి వచ్చేయచ్చు. అలానే బాల్కనీ నుంచి చుట్టూ ఉన్న వ్యూ ఒకసారి చూద్దాం మనం. సో దట్ మీ ఇల్లు ఒంటరిగా లేదు, ఆల్రెడీ ఆక్యుపైడ్ డీసెంట్ ఆక్యుపైడ్ కాలనీలోనే ఉంది అని. సో ఎటువంటి స్లమ్ కూడా లేదు. సో ఇంత పెట్టి కాస్ట్ పెట్టి కూడా స్లమ్ మధ్యలో ఉండాల్సి వస్తుంది అన్న భయం కూడా ఏమీ లేదు. చూసారు కదా, ఇల్లు నచ్చిందా? ఇంతకీ మీకు ప్రైస్ చెప్పలే కదా, 1.65 CR, 1,65,00,000. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి, ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంది. మీకు ఇల్లంతా చూసిన తర్వాత, ఇంత రిచ్ అండ్ ఎలిగెంట్ ఇల్లు చూసిన తర్వాత ఆ ప్రైస్ వర్తీ అనిపిస్తుందా? వర్తీ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, సైట్ విజిట్ చేయండి, మరిన్ని డీటెయిల్స్ క్లోజ్ గా తెలుసుకో. మీకు బడ్జెట్ ఇల్లు కావాలన్నా, రిచ్ ఇల్లు కావాలన్నా, ఎలిగెంట్ ఇల్లు కావాలన్నా, ఎలాంటి ఇల్లు కావాలన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఎస్ ఇన్ఫ్రా.